సో ఇదండి టీవీ. ఫస్ట్ ఫీచర్ వచ్చి ఈ టీవీ కంటే మనకి ట్రైలెమ్లెస్ డిస్ప్లే వస్తుందండి. ట్రైలెమ్లెస్ డిస్ప్లే ఏంటంటే ఏం చేస్తుందంటే చాలా రకాల కలర్స్ని టీవీలో కరెక్ట్గా, ఇప్పుడు మీరు చెట్లు చూస్తున్నారు, ఈ చెట్లు చూస్తున్నప్పుడు ఆ కలర్లో గ్రీన్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఆ గ్రీన్ కలర్ వచ్చేటట్టు, లైఫ్ అండ్ మన రియల్ లైఫ్లో ఎలా ఉంటే ఆ గ్రీన్ కలర్ అలానే అక్కడ టీవీలో కనబడేటట్టు ఉంటుంది. అది ట్రైలెమ్లెస్ డిస్ప్లేతో సాధ్యమవుతుంది అనమాట ఆ ఫీచర్ అనేది. సో అందుకే మనకి ఇక్కడ చెట్లు చూడొచ్చు, మీరు ఎంత క్లియర్ కనబడుతున్నాయి మనకి. ఇక్కడ కెమెరా నేను ఫోకస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇట్లా కనబడుతుంది. టీవీలో ఇంకా బ్యూటిఫుల్ కనబడుతుంది. సో ఇది లైఫ్ పిక్చర్ క్వాలిటీ అనేది ఇది ఒక ఫీచర్ అనమాట. ట్రైలెమ్లెస్ డిస్ప్లే అనే అది కాన్సెప్ట్ ఉంటుంది, అది ఫీచర్ అనమాట ఈ టీవీకి. సో లైఫ్ పిక్చర్. నెక్స్ట్ ఇస్ ఇమ్మర్సివ్ సౌండ్. మనకి ఈ టీవీలో వచ్చే సౌండ్ చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ టీవీలో ఏముంటుందంటే డాల్బీ అట్మాస్ ఇంకా డాల్బీ విజన్ అనమాట. డాల్బీ అట్మాస్ అంటే ఇప్పుడు మనం థియేటర్స్కి వెళ్తుంటాం కదండి, థియేటర్స్కి వెళ్తుంటే మీరు అందరు చూస్తున్నారు కదా, డాల్బీ అట్మాస్ సౌండ్ అని వస్తుంటుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏం లేదండి. డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఎదురుగా మనకి ఒక సముద్రం ఉందనుకోండి, సౌండ్ ఎలా అయితే వస్తుందో అలానే టీవీ నుంచి కూడా అలాంటి సౌండే వస్తుంది అనమాట. అంటే మనం రియల్ లైఫ్లో ఎలా అయితే ఉన్నామో అలాంటి సౌండ్స్ ఈ టీవీ నుంచి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై నుంచి పక్షులు వెళ్తున్నాయి, మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే పై నుంచి నిజంగానే పక్షులు వెళ్తున్నాయి అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అది ఈ టీవీలో ఉన్న ఫీచర్ అండి. నెక్స్ట్ ఓఎస్ అండి. ఫ్యూచర్ ఓఎస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక టీవీ మనం కొన్నాక దాని ఓఎస్ కానీ అప్డేట్ కాలేదనుకోండి మనం అది పాతగా అయిపోతుంది అనమాట. సో మనము టీవీ ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటుందో ఓఎస్ అని సాఫ్ట్వేర్ ఉంటుంది వాళ్ళకి, సోనీ కంపెనీ అనే వాళ్ళకి, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటేనే మనకి కొత్త ఏమైనా ఫీచర్స్ ఉన్నాయి కానీ ఇట్లా తెలుస్తుంటాయి. సో ఆ ఓఎస్ అనేది దీంట్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. మనం అప్డేట్ చేసుకుంటే ఉంటే ఆటోమేటిక్గా మనకి దాంట్లో ఉండే లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ మనం దీంట్లో టీవీలో వాడుకుంటాం అనమాట. సో ఇది ఫ్యూచర్ కోసం అనమాట. సో ఫ్యూచరిస్టిక్ ఓఎస్ అనేది దాంట్లో వాళ్ళు ఇస్తారనమాట సోనీ టీవీస్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ట్రైలెమ్లెస్ డిస్ప్లే. ట్రైలెమ్లెస్ డిస్ప్లే అంటే ఇందాక చూపించారు కదా మీకు ఆ కలర్స్, ఆ ట్రీస్, ఫారెస్ట్ ఇందాక చూసారు కదండి, ఫారెస్ట్లో ట్రీస్ కలర్స్ ఎలా ఉన్నాయి, న్యాచురల్గా ఉంటాయండి. మనకి ఫారెస్ట్లో మనం ఇందాక చూసాం కదా న్యాచురల్ కలర్స్ ఉంటాయి అనమాట. అది ఈ ట్రైలెమ్లెస్ డిస్ప్లేలో వస్తుంది. నెక్స్ట్ బెస్ట్ 4K క్లారిటీ పిక్చర్. ఎందుకంటే దీంట్లో 4K HDR ప్రాసెసర్ అనేది వర్క్ అవుతుంది ఈ టీవీలో. ఆ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మనకి ఒక సింపుల్ హెచ్డి పిక్చర్ని 4K పిక్చర్ లాగా చూపిస్తుంది. అది ఈ 4K HDR ప్రాసెసర్ చేసే పని. బెస్ట్ 4K క్లారిటీ పిక్చర్ వస్తుంది దానివల్ల. ఇంకా దీంట్లో ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మీరు 5000+ యాప్స్ ఎక్కించుకోండి. చూడండి 5000+ యాప్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. యూ క్యాన్ డౌన్లోడ్ ఓవర్ 5000+ యాప్స్. సో ఇవి 3 కీ ఫీచర్స్ అనమాట ఈ సోనీ టీవీస్లో. సో నెక్స్ట్ ఇది ఆండ్రాయిడ్, ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ. సో మనము మన ఫేవరెట్ ఛానల్స్ ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. 5000 పైగా యాప్స్ ఉంటాయి. స్ట్రీమింగ్ యాప్స్ అండి ఇవన్నీ, స్ట్రీమింగ్ యాప్స్. ఇందాక చూసారు కదండి మీరు, ఇది మనకి హోమ్ బటన్ నొక్కగానే ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకి ఇట్లా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అన్నీ ఇక్కడ పైన వస్తుంటాయి యాప్స్ అని. కింద మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూసాం, సగంలో అట్లనే పెట్టాము. ఇంకా సగం చూడాలనుకున్నాను అనుకో, ఇక్కడ కనబడుతుంటుంది ప్లే నెక్స్ట్ అని, లేకపోతే నెక్స్ట్ సినిమా చూడొచ్చు, ప్లే నెక్స్ట్ ఇలా. ఇదండి నెక్స్ట్, ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు మీకు ఈజీగా కంటెంట్. ప్లస్ ఇక్కడ ఒక నెట్ఫ్లిక్స్ బటన్ ఒకటి ఉంటుంది, ఇది ప్రెస్ చేయగానే డైరెక్ట్ మీకు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి, ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను చూడండి, ఇట్లా డైరెక్ట్గా మీకు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే. ఇట్లా గూగుల్ ప్లే ఉంది, గూగుల్ ప్లే ప్రెస్ చేస్తాను అనుకోండి, డైరెక్ట్ మీకు గూగుల్ ప్లేకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయన్నమాట ఇలాంటి ఈ టీవీస్లో అనమాట. ఇలా మీకు ఏదైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5000 యాప్స్ జస్ట్ లైక్ యువర్ మొబైల్ అనమాట. యూ కెన్ డౌన్లోడ్ ఎనీథింగ్. ఇంకా గూగుల్ అసిస్టెంట్ ఏంటంటే మనం ఏది మాట్లాడామనుకోండి, ఇక్కడ రిమోట్లో ఇక్కడ వాయిస్ సెర్చ్ బటన్ ఉంటుంది. ఈ సెర్చ్ బటన్ పట్టుకొని మనం ఏదైతే మాట్లాడామనుకోండి, ఆ వీడియో కానీ ఆ మూవీ కానీ అదేదైనా కానీ చూపిస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రిమోట్ ఉంది కదండి,
చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియో చూడండి మీరు. వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఈ బటన్ పట్టుకొని ప్రెస్ చేసి ప్లే రాములో రాముల సాంగ్ అని నేను కొట్టాను. ఇప్పుడు ఆటోమేటిక్గా అది సెర్చ్ చేస్తుంది అనమాట మేము చెప్పిన ఆ వర్డ్. సో ఆటోమేటిక్గా మీకు రాముల రాముల సాంగ్కి అది వెళ్ళిపోయింది అనమాట. ఆటోమేటిక్గా సాంగ్కి వెళ్ళిపోయి ఆ సాంగ్ ప్లే అవుతుంది అనమాట. అది దీంట్లో ఉన్న ఫీచర్ అనమాట. మనం గూగుల్ అసిస్టెంట్ నుంచి ఏమేమి చేయొచ్చు, జస్ట్ ఇఫ్ యూ వాంట్, ఇప్పుడు మీకు టైం కావాలనుకోండి, టైం తెలుసుకోవచ్చు, వెదర్ ఎలా ఉంది బయట, అన్ని ఈ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్ అనమాట. ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ అండ్ వాయిస్ సెర్చ్ అనమాట. ఇట్లా ప్లే వర్కౌట్ వీడియోస్ అన్నారు అనుకోండి, ప్లే వర్కౌట్ వీడియోస్ బటన్ నొక్కి అట్లా వర్కౌట్ వీడియోస్ చూపిస్తాను మీకు ఎక్సర్సైజ్ చేసుకునేది. నెక్స్ట్ ఏదైనా ట్రైలర్ సినిమా కానీ ఏదైనా కానీ ట్రైలర్ అట్లా ప్లే చేయాలనుకున్నాను. ఇంకా మీరు స్మార్ట్ హోమ్ డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి స్మార్ట్ డివైజెస్ కానీ ఇంట్లో ఏమైనా ఉన్నాయనుకోండి, హోమ్ సొల్యూషన్స్ అంటారు వాటిని. నెక్స్ట్ వివిడ్ కలర్ పిక్చర్స్ అండి. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా ఎంత వివిడ్ కలర్స్ పిక్చర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఈ బెలూన్. సో నెక్స్ట్ డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. మనము నార్మల్ టీవీకి డిఫరెన్స్ ఏంటంటే కాంట్రాస్ట్, క్లారిటీ అండ్ కలర్ అనమాట. మీరు చూడగలుగుతారు ఎంత బాగుంది కలర్ కానీ, క్లారిటీ కానీ, కాంట్రాస్ట్ కానీ. ఇప్పుడు చూడండి ఇది నార్మల్ టీవీ పిక్సెల్స్ అనమాట. దాన్ని మనకి ట్రూ 4Kగా మనం స్కేల్ చేస్తుంది అనమాట. దాన్ని పెంచుతుంది, 4K వీడియోగా పెంచుతుంది అనమాట. చూడొచ్చు మీరు ఎంత క్లారిటీగా ఉంది. ఇప్పుడు చూడండి ఇది నార్మల్, ఇది జస్ట్ దీనికి డిఫరెన్స్ చూడండి. కలర్ చూడండి, ఆ కలర్ చూడండి. ఇది ట్రైలర్ డిస్ప్లే వల్ల పాసిబుల్ అవుతుందంట ఇలాంటి కలర్స్ కానీ, న్యాచురల్ కలర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ డాల్బీ విజన్ ఏంటంటే ఇప్పుడు మనం మూవీ థియేటర్కి వెళ్తాము. మనం మూవీ థియేటర్కి వెళ్తే మనము డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలాంటి వర్డ్స్ వినుంటాము. సో డాల్బీ విజన్ అంటే ఏంటి, చాలా ఇంగ్లీష్ మూవీస్ కానీ చాలా మూవీస్ కానీ మనం డాల్బీ విజన్ అనే సాఫ్ట్వేర్తో వాళ్ళు చేస్తారనమాట, తయారు చేస్తారు డైరెక్టర్స్ కానీ అక్కడ హాలీవుడ్ మూవీస్ కానీ. సో ఆ మూవీస్ వాచ్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ఉంటే ఏంటంటే చాలా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మనకి సినిమా థియేటర్లో ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ డాల్బీ విజన్ సాఫ్ట్వేర్ వల్ల మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఇంట్లోనే. సో ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ టీవీలో ఉందన్నమాట. సో చూడండి డాల్బీ విజన్, స్ట్రైకింగ్ హైలైట్స్, డీపర్ డార్క్స్ ఉంటాయి, వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. ఇట్లా చూడండి ఫిష్ ఎంత బాగా కనబడుతుంది మీకు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పాను కదా, పక్షులు ఒకవేళ మనం ముందు నుంచి మూవ్ అయినాయి అనుకోండి, ఏదో ముందు నుంచి నిజంగానే పైన ఎగురుతున్నట్టు, ఆకాశంలో ఎగురుతున్నట్టు పక్షులు నిజంగానే అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటాయి, రియల్గా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సముద్రం సీన్ ఉంది అనుకోండి, ఆ సౌండ్, ఆ వేవ్స్ ఎలా అయితే వస్తుంటాయో టీవీ నుంచి కూడా అలాంటి సౌండ్స్ వస్తాయి. అలాంటి సౌండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు రియాలిటీగా ఉంటాయి అనమాట. సో అది ఎక్స్ బ్యాలెన్స్ స్పీకర్ డాల్బీ అట్మాస్. అందుకే ఈ డాల్బీ అట్మాస్ సాఫ్ట్వేర్ని మనకి థియేటర్స్ లో వాడతారు అనమాట. ఇట్లా క్లియర్గా వాయిస్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఇప్పుడు యాక్షన్ సీన్ని ఇట్లా సౌండ్ మన చుట్టూ తిరిగినట్టు ఉంటుంది అనమాట. రియల్గా మనం రియల్ లైఫ్లో ఎలా అయితే సౌండ్ వస్తుందో అలాగా. సో కలర్స్ చూడండి, ఇప్పుడు కలర్స్ ఎలా వస్తాయో మీకు ఈ టీవీలో ట్రైలర్ డిస్ప్లే వల్ల. చూడండి ఆ వెజిటేబుల్స్ ఎంత కలర్స్ ఎంత బాగున్నాయి. క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, మళ్ళీ ఆరెంజ్ క్యాప్సికమ్, దాంట్లో డిఫరెన్స్ తెలుస్తున్నాయి మీకు. చూడండి ఎల్లో, గ్రీన్, రెడ్, చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఎంత క్లియర్గా డిఫరెన్స్ కనబడుతుందో మీకు. అదంతా ట్రైలర్ డిస్ప్లే వల్ల పాసిబుల్ అవుతుంది అనమాట. చూడండి మీరు ఈ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయి క్లియర్. ఈ కార్న్ చూడండి ఎంత రియలిస్టిక్ కలర్స్ అనమాట మొత్తం ఇవన్నీ. ఈ సోనీ సాఫ్ట్వేర్ అలా ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్లోనే ఉంటుందండి అన్ని, ఆ టెక్నాలజీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు. చూడండి స్పైసెస్ కానీ ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు మీరు ఈజీగా. స్పైసెస్ అది ఇందాక చూసారు కదా మీరు, ఒకదానికి ఒకటి డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. చూడండి ఎంత క్లారిటీ ఉందో. ఈ స్పైసెస్, ఈ టమాటో, ఈ గ్రీన్ లీవ్స్, ఈ ఆనియన్స్, ఆ చిల్లీ, ఎంత క్లారిటీ ఉందో చూడండి మీరే. చూడండి
ఈ స్పూన్స్ వెరైటీ ఆఫ్ స్పూన్స్ పెట్టారు, 4 స్పూన్స్. చూడండి ఈ స్పైసెస్, ఇది పెప్పర్, ఇది పసుపు, ఇది చిల్లీ పౌడర్, అండ్ దిస్ ఇస్ గ్రీన్ లీవ్స్, కసూరి మేథి లాంటిది, ఇది ఇంకొక పౌడర్. చూడండి ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాం మనం కలర్స్, ఎంత రియలిస్టిక్ ఉన్నాయి. ఫుడ్ చూడండి, రియలిస్టిక్ కలర్స్ అనమాట మొత్తం దీంట్లో వచ్చే, ఈ టీవీలో వచ్చేవన్నీ. చూడు కలర్స్ ఎంత బాగున్నాయండి చూడండి. చూడండి నేను మీకు ఒక మాట చెప్తున్నాను, నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని, అది మాత్రం మర్చిపోవద్దు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ చెప్తుండండి నాకు ఇంకేమన్నా మీకు సజెషన్స్, ఐ మీన్ మీకేమన్నా టీవీ కొంటున్నారు, మీకు ఏ బడ్జెట్లో మీరు ఎలాంటి టీవీ తీసుకోవాలి నేను చెప్తాను ఖచ్చితంగా. సో మా వీడియో వాచ్ చేయండి, ప్లస్ నేను మధ్యలో చెప్తాను, ఎందుకంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలా మంది మర్చిపోతారు అనమాట లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో కంటిన్యూ చేస్తున్నాను. సో చూసారు కదండి ఎంత రియలిస్టిక్ కలర్స్ ఉన్నాయి మీకు దీంట్లో కనబడుతున్నాయా, చాలా రియలిస్టిక్ కలర్స్ అనమాట. చూడండి కాఫీ కప్ కానీ అదనమాట దీంట్లో ఫీచర్స్ అనమాట. అంత క్లారిటీ ఉంటుంది అనమాట మీకు ఏ చూసినా కానీ. సో ఇప్పుడు మీకు టీవీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ హోమ్లోకి వచ్చేస్తున్నాను, హోమ్ బటన్ నొక్కాను అనమాట. హోమ్ బటన్ నొక్కాక నేను ఇప్పుడు మీకు చూపిస్తానంట ఎలా ఉంటుందో టీవీ. ఇట్లా మనము హాట్స్టార్ కానీ ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట, యూట్యూబ్, హాట్స్టార్, ఇక్కడ అన్ని యాప్స్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అన్ని యాప్స్ ఇక్కడ కనబడుతుంటాయి మనం వాడేవి. సో ఇట్లా మూవీస్ అన్నీ ఉంటుంటాయి. సో ఇదండి ఇవన్నీ ఇట్లా మనము చూసినవన్నీ కంటెంట్ అన్నీ ఇక్కడ వస్తుంటాయి, రికమెండెడ్. ఇట్లా మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి, చూస్తారు మీరు. వాచింగ్ టీవీ, ఇవన్నీ మీరు ప్రిఫరెన్స్ అనమాట, ఛానల్ ఏదైనా పెట్టుకోవచ్చు. డిస్ప్లే అండ్ సౌండ్, పిక్చర్ సెట్టింగ్స్, స్క్రీన్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్, ఆడియో అవుట్పుట్. నెక్స్ట్ నెట్వర్క్, ఇవి యాప్స్ ఏమైనా ఉంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ యాప్స్ బటన్ ఒకటి ఉంటుంది, అది ప్రెస్ చేయగానే మీరు అన్ని యాప్స్ చూడొచ్చు అనమాట. దీంట్లో ఈ టీవీలో ఉన్న యాప్స్ అన్ని ఒకసారిగా చూడొచ్చు అనమాట. సో దీంట్లో ఉండే ఫీచర్స్ అవి. నెక్స్ట్ నేను ఒక చూపించబోతున్నాను ఇప్పుడు. ఈ టీవీలో ఇట్లా మీకు వివిడ్ అంటే కలర్ఫుల్గా కనపడడానికి, స్టాండర్డ్ అంటే నార్మల్ స్టాండర్డ్ పిక్చర్ క్వాలిటీకి, ఇంకా సినిమా మోడ్ అంటే మీకు డాల్బీ విజన్ కానీ డాల్బీ అవన్నీ కానీ దీంట్లో వస్తాయి అనమాట. సినిమా మోడ్ పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు డాల్బీ విజన్ అనే పిక్చర్ క్వాలిటీ మీకు వస్తుంది అనమాట సినిమా మోడ్లో. ఇంకా ఇది గేమ్ మోడ్, మీరు ప్లే స్టేషన్ లాంటి, ఎక్స్బాక్స్ కానీ ఇలాంటి ఏమైనా కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇట్లా గేమ్ మోడ్ ఆటోమేటిక్గా టీవీ వెళ్ళిపోతుంది అనమాట. సో అదొకటి. మీరు ఏమైనా వర్క్ చేసుకుంటున్నారు, గ్రాఫిక్స్ డిజైన్ చేయాలి, అలాంటప్పుడు గ్రాఫిక్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఫోటో మోడ్, మీరు ఏమైనా ఫోటోస్ డిస్ప్లే చేయాలి, బర్త్డే ఉంది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిది కానీ మీ ఫ్యామిలీలో ఎవరిదైనా బర్త్డే ఉంది, అప్పుడు మీరు ఫోటో మోడ్ పెట్టుకొని ఇక్కడ ఫోటోస్ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, కొలాజ్ లాగా ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట. ఇంకా కస్టమ్ పిక్చర్ సెట్టింగ్స్, అది మీ ఇష్టం అనమాట. కస్టమ్ పిక్చర్ సెట్టింగ్స్ అనేది మీ ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు అది. నెక్స్ట్ నేను మీకు సౌండ్ క్వాలిటీ చూపించబోతున్నాను. సౌండ్ క్వాలిటీ ఒక నిమిషం, దానికి ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇంకా అది సోనీ XT టీవీలో మీకు ఇంకొక వీడియో ఇది ప్రాసెసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట క్లియర్గా మీకు. చూడండి ఇప్పుడు నార్మల్ టీవీకి డిఫరెన్స్, ఇప్పుడు లయన్ చూడండి ఎలా కనబడుతుందో మీకు, ఈ టీవీలో లయన్ చూడండి ఎలా కనబడుతుంది. అంటే ఇదేమో సోనీ X80H, ఇది ఒక నార్మల్ వేరే టీవీ అనమాట, అదర్ 4K టీవీస్. సో దీంట్లో 4K HDR ప్రాసెసర్ వర్క్ అయ్యి మీకు ఎలా కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఆ లైన్ అనేది ఎంత రియలిస్టిక్గా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూడగలుగుతున్నారు కదా. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ టీవీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూస్తున్నారు, మీరు ఎగ్జాక్ట్గా డైరెక్టర్ ఎలా అయితే డిజైన్ చేశాడో ఆ మూవీని ఆ డైరెక్టర్ ఆడియన్స్కి అలా చూపించాలనుకుంటున్నాడు. ఎలా చూపించాలనుకుంటున్నాడు ఎగ్జాక్ట్గా అలానే ఈ టీవీలో వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్స్ కట్ అనమాట. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ ఎలా అయితే మనకి డిజైన్ చేశాడు, సీరియల్ కానివ్వండి, మనం మూవీస్ కానివ్వండి, మనం టీవీలో సీరియల్ కానివ్వండి, ఆ కలర్స్ ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో ఆ కలర్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ డ్రెస్సెస్ కానీ ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అదే కనబడుతుంది మన టీవీలో. ఎగ్జాక్ట్ ద సేమ్ అనమాట. డైరెక్టర్ ఏదైతే చూపించాలనుకుంటున్నాడో అది ఈ టీవీకి ఉండే ఫీచర్ అండి. ఇంకో ఫీచర్ చూడండి మీరు,
సూపర్ 4K రెజల్యూషన్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది హెచ్డి సోర్స్, మామూలు హెచ్డి సోర్స్. దాన్ని ఇప్పుడు అది మారుస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మామూలు హెచ్డి సోర్స్ని కూడా 4K లాగా కనబడుతుంది అనమాట ఈ టీవీలో. ఇంత క్లారిటీ ఉంటుంది అనమాట దాంట్లో. చూడండి, ఇది నార్మల్ సీనరీ. ఇది చూడండి, ఇది సీనరీ ఎట్లా మారింది ఇప్పుడు. అది ఆ ప్రాసెసర్ వల్ల అలా సీనరీ మారుతుంది అనమాట. బిట్ మ్యాపింగ్ అంటారు వీటిని. సో ఈ ఫీచర్ దాంట్లో ఉందన్నమాట ఈ టీవీలో. సో ఇంకో ఫీచర్ ఏంటంటే మనము క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ అని ఒకటి ఉంది. సో నా మొబైల్ ఇప్పుడు కనెక్ట్ చేయబోతున్నాను టీవీకి. సో ఇప్పుడు నా మొబైల్ నుంచి టీవీకి వీడియో ప్లే అవుతుంది అనమాట. చూడండి, నా మొబైల్ కనెక్ట్ అని వచ్చింది. ఇది క్రోమ్ క్యాస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ప్లే చేయగానే అక్కడ ప్లే అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. చూసారా? సో ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ప్లే చేశాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వీడియో ప్లే అనమాట. సో అదొక ఫీచర్ అనమాట, మొబైల్లో చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి మోడల్స్ వచ్చేసి 75H, X80H. ఇప్పుడు నేను తీసుకున్న మోడల్ X90H, X9 500H. ఇవన్నీ దీంట్లో ఉన్న మోడల్స్ అనమాట సోనీ టీవీస్లో. సో ఇప్పుడు నేను మీకు ఒక డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఉన్న వీడియో చూపించబోతున్నాను. మీరు చూడండి ఎంత క్లారిటీ ఉంటుందో. చూడండి, ఇది ఒక డాల్బీ అనమాట. నేను ఇప్పుడు దీన్ని సినిమా మోడ్లో పెట్టాను. సో మీరు చూస్తారు కదా, చూడండి ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. చూడండి పిక్చర్ క్వాలిటీ సినిమా మోడ్లో పెట్టారనమాట. మనకి ఎగ్జాక్ట్గా థియేటర్ ఫీల్ వస్తుంది. మీకు లైట్స్ ఆఫ్ చేస్తాను సో దాట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇదన్నమాట. Speed 238 kilometers per hour and holding steady. You all right over there? I do have Captain me some bad guys. సో ఇది వచ్చేసి మీకు డాల్బీ విజన్ నడుస్తుంది అనమాట ఈ వీడియో. Wait. Civilian in play, repeat, civilian in play. సో ఎంత క్లారిటీ ఉందో వీడియో చూడగలుగుతున్నారు. నెక్స్ట్ మీకు ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను అనమాట, క్లారిటీ ఎలా ఉందో. Clear. Confirm. Confirmed. Clear. Go ahead, Green. సో చూసారు కదండి. We shipping to the same place? Yes, sir. సో మీ అందరికీ నేను సోనీ టీవీ రివ్యూ ఇచ్చాను కదా. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి. ఇంకా కామెంట్స్లో నాకు చెప్పండి మీరు ఎట్లాంటి బడ్జెట్లో ఉన్నారు, మీరు ఎలాంటి టీవీ తీసుకోవాలనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ టీవీ వచ్చేసి 43 ఇంచెస్, 49 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అండ్ 75 ఇంచెస్ మోడల్స్ అయితే ఉన్నాయి. నేను అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ వాటి ప్రైస్ రేంజెస్, ఫ్లిప్కార్ట్లో ఎలా ఉంది, రిలయన్స్లో ఎలా ఉంది అన్నీ కింద పెడతాను. సో హ్యావ్ ఎ గుడ్ డే. ఐ హోప్ యూ లైక్ మై వీడియో.